మంచిగా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ముచ్చట్లేందో ఇక మరి ఏ పేపర్లలో ఏమేమి జాతకం రాసుకొచ్చారో చూద్దాం ఒకసారి. ఇక ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చిందయ్యా? విమానం ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. గుజరాత్ విమానం ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన A171 విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలడం అత్యంత దురదృష్టకరమన్నారు. విమానంలో 200కు పైగా ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారని, వారంతా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. బాధితులకు అవసరమైన తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుండు. ఇక పాపం గుజరాత్కి వెళ్ళి లండన్ పోవాల్సిన గాలి మోటారు మరి ఎట్లా ఏమాయే? ఏమైనా పిట్టి ఆడడం వచ్చానా, లేకపోతే షెట్ ఆడడం వచ్చానా, ఏమైనా కుట్ర జరిగేనా, ఏమైనా మాయ జరిగేనా? ఏమాయే? అరే రే 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 మేము డేంజర్లో ఉన్నాం అని ఇక అలా ఉన్న పైలట్ ఫోన్ చేసే లోపే ఇక వాళ్ళు ఏంది 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 అనే లోపే కథం కింద ఊలుతూనే ఉంది. ఠోమ్ అని సెకండ్లలో కుప్పగూలి 16 పచ్చలు అయిపోయింది విమానం. పాపం ఇక అందులో ఉన్నోళ్ళు 242 మంది చచ్చిపోయారటనోళ్ళ. పాపం ఒక్కడు మాత్రం బతికిండట. ఇక మరి ఆయన దవాఖాన చేసిరట, దవాఖాన సరిగా చేసి మరి వైద్యం చేస్తున్నారట. మొత్తానికి ఇక మరి యావత్ భారతదేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అబ్బాయి ఏంది ఎన్నెళ్ళేంది గిదెట్లా జరిగే, గిట్టెట్టాయే, ఇంతమందిని పుట్టన పెట్టుకుందే ఈ గాలి మోటారు, ఈ విమానము అని యావత్ భారతదేశం అంతా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలే నివ్వెరపోయినాయి. పాపం ఇక మరి అందులో గుజరాత్ మాజీ సీఎం ఆయన విజయ్ రూపాని ఆయన కూడా బిజకాడు పోయి 2 రోజులు ఉండొద్దామని పైన కట్టిండట. పాపం ఆయన కూడా అందులోనే చదువుకుండాట. మొత్తానికి ఇది బాధాకరము. ఈ ముచ్చట విన్నాక ఇక మరి ఇక్కడ తెలంగాణ సీఎం కానీ అక్కడ పెద్ద మనిషి ఇక మరి మోదీ సారి కూడా ఇక మరి సహాయక చర్యలు చేపట్టాలని ఆర్డర్ చేసిండట. ఇక మొత్తానికైతే ఇక మరి ఆ టాటా సన్స్ ఏదో వాళ్ళు కూడా మరి నష్టపోయిన కుటుంబాలకు ఇక మరి ₹1,00,000 కోటి చొప్పున ఇస్తామని కూడా ఆయన ప్రకటన చేసిండు. ఇక మొత్తానికి ఆ శవాలు ఏవైతే ఉన్నాయో చచ్చిపోయిన శవాలు, ఆ శవాలు మొత్తం ఎక్కడికక్కడ గుర్తుపట్ట రాకుండా, రూపురేఖలు కానరాకుండా అయిపోయేసరికి ఎవరి మనిషి ఎవరికి ఇవ్వాలి, ఎవరి చేతులు పెట్టాలనేది సర్కారు ఇక మరి ఎక్కడ అయోమయంలో పడ మరి ఆ పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక అమిత్ షా చొరవ చూపి DNA పరీక్షలు చేసినాక ఎవరి శవం వాళ్ళకు ఒప్పచెప్తాం అన్నట్టుగా గా రకంగా మరి ఇక అమిత్ షా కూడా ఇక చెప్పుకొచ్చిండు. మొత్తానికి అసలు చెప్పుదామన్నా నోరు రాని ఈ వార్త ఇది. ఇవాళ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 241 42 మొత్తానికి ఇంతమంది 100 మందిని పొట్టన పెట్టుకుంది గాలి మోటారు విమానము. మరి ఎట్లా ఇది? ఏ సాంకేతిక లోపంతో ఇట్లా అయిపోయే అనేది ఇక మరి రేపు తేలనుంది. కుట్ర జరిగినా, మాయ జరిగినా, ఏమైనా సాంకేతిక లోపమా, ఇంకేమైనా పిట్టి ఆటం వచ్చానా, పక్షాటం వచ్చానా, ఏం జరిగే, ఎట్లా ఇది అయిపోయే అనేది ఇక దీని మీద మనం ముందు తెలుసుకుందాము. ఇక పోతే చిన్న చేపలే 100 కోట్లు దించే. నిన్న కూడా చెప్పుకున్నాం కదా ఈ సిగ్గిదప్పడం గురించి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లలో ఈయన కూడా ఒక ఇంజనీర్ అన్నట్టు. ఇది మంచిదే. ఇది జర పెద్ద కోయిలాగే, ఇది తక్కువదేం కాదు. ఇక పెద్ద కోయిలాగా జర తెలివి కల కోయిలాగా ఉన్నట్టుంది. ఇక ఇంట్లో మంచిగా అందిన కాడికి మేసింది అనుకో, రాదు అందిన కాడికి తమాషగా జోల నింపుకోండు. కాళేశ్వరం ఇంజనీరు ఆస్తులపై విస్తుపోయే నిజాలు, కాళేశ్వరం ఖజానాలో భయపడుతున్న అధికారుల భాగోతం. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి, నీటిపారుదల శాఖ ఈఈ
అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధరు కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టారు. ఆయన ఇండ్లు కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. కోట్లు ఖరీదు చేసే విల్లా, అత్యంత లగ్జరీ స్కై స్క్రాపర్ ప్లాటు, పలు చోట్ల 4 అంతస్తుల భవనాలు, స్థలాలు, పొలాలు, బంగారం, హోటళ్లలో పెట్టుబడులు, అంతేకాదులో ఇక మరి కొడుకు పెళ్ళి థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కనీసం 10 కోట్లు ఖర్చు చేసి ఉంటారని అంచనా. కొడుకు పెళ్ళికి ఈడగా థాయిలాండ్లో చేసి ఇక్కడికి వెళ్ళి విమానం కట్టిండట ఈ మొగోడు. ప్రజాధనాన్ని లూటి చేసి ప్రజల సొమ్ముకు నోసిపుట్టి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే బర్జంగా లాంటి ఈ నూనె శ్రీధర్ గాడు ఇక కొడుకు పెళ్లికి బయట దేశంలో 10 కోట్లు ఖర్చు పెట్టిండు అంటే ఇక ఎసవంటి సొక్కం పూసో చూడు. అడుగున బుడియ బావులే అన్నట్టు అడుగున వీని కార్యాలయాలు, వీని ఇండ్లు, వీని ప్లాట్లు, వీని విల్లాలు కనపడుతుంటే వీడికో ఇదెక్కడి కథరు. వీడు చేసేదేమో మోతాదు కొలువు, పైకమేమో బొచ్చడు వస్తున్నట్టుంది, ఏడంగం వస్తుంది, ఎక్కడంగా ఈయన సంపద పెరిగిపోతుంది. ఈయన సంపద పెరిగిపోయేది ఎందుకు? ఇరిగిపోతందుకు అన్నట్టే పెరిగింది. ఇప్పుడు ఇక ఇరిగిపోయే కాడికి వచ్చింది అంతా. ఇక మరి ఈ రకంగా ప్రజల సొమ్మును లూటి చేసి ప్రజాధనాన్ని దోసుకున్న కేటుగాడు, మోసగాడు, మాయగాడు ఈ నూనె శ్రీధర్ గాడు. సిగ్గి లజ్జ లేదు వీనికి మంది సొమ్ములు తింటందుకు. సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేయండి. 14న గద్దర్ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి. సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ, 36 మందిని బదిలీ చేసిన ప్రభుత్వం. సీఎం రేవంత్ కొత్త సిపిఆర్ఓగా గుర్రం మల్సూరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇక ఇది కథ. ఇక ఇప్పుడు అసలైన కథ ఏందో గిది చూద్దాం. ఆయవన వార్త వచ్చింది. ఇగో చూస్తున్నారు. ఉప ఎన్నిక ముఖ చిత్రం. జూబ్లీ హిల్స్ రాజకీయం. 3 పార్టీల్లో టికెట్ ఫైట్. రేసులో హేమాహేమీలు. ఒక్కో పార్టీ నుండి భారీగా ఆశావాహులు. ఇక ఇప్పుడు ఏమిట్లకి ఏం లేదు. మాగంటి గోపీనాథ్ షర్ట్ అంతా మనిషి ఒరిగిపాయే, చచ్చిపాయే, ఏం చేద్దాము, ఎట్ట చేద్దాము, నువ్వు ఏడంగా వస్తావయ్యా గోపీనాథ్, పొడిసేటి పొద్దులో నిన్ను చూసుకుంటావయ్యా గోపీనాథ్, నువ్వు ఉండంగా ఏడంగా ఎట్లా ఉండేనయ్యో గోపీనాథ్, ఇలా మామూలు దిక్కులేని పక్షాలు చేసిపోతేవయ్యా గోపీనాథ్, నువ్వు ఏడంగా వస్తున్నావని మేము ఎదురు చూడవయ్యో, వెలుగు దివై మా ఇంటి ముఖాలు చూడయ్యో ఓ గోపీనాథ్ అయ్యా అని పాపం ఆ ఇల్లు గల్లామె, పోరగాళ్ళు, బోటగాళ్ళు, ఆ ఇంటి పక్కలు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కంటికి పుట్టాడు శోకం తీసుకుంటా కలకల అని కన్నీరు తీస్తుంటే కోడి జాగాలు అప్పుడే దస్తి వరిసినాయట. కోడి జాగాలు అప్పుడే దస్తి వరుసుకొని కూర్చున్నాయట. నేనున్నా అని. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఇక రేపో మాపో రాబోతుంది కాబట్టి ముందుగానే కోళ్ళాగలు అలుక్కాడి కొంగ లెక్క. అలుక్కాడి కొంగ ఎట్ట కూర్చుంటుంది, చేప పిల్లలు వస్తే ఏడంగా ఎప్పుడు ఎట్లా మింగాలి అని కనిపెట్టుకొని పసిగట్టుకుంటా కూర్చున్నట్టుగా ఇప్పుడు ఎట్లా గెలవాలి, జూబ్లీ హిల్స్కు మునగాన్ని నేను ఎట్లా కావాలి, ఏ రకంగా కావాలి అని ఇప్పుడు కొన్ని కోళ్ళాగలు ఇక పేరుకొని కూర్చున్నాయి. ఒక్కొక్క పార్టీ నుంచి 10 కోళ్ళాగలు అప్పుడే లైన్లోకి వచ్చినాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఒక్కొక్క ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 10 మంది కోళ్ళాగలు, బీజేపీ పార్టీకి వెళ్ళి 10 మంది కోళ్ళాగలు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మా అంటే అటు ఇటు ఇక అందులో కూడా సై అవుతున్నాయి. ఇక ఇంట్లో మరి కొన్ని ఇండిపెండెంట్ కోళ్ళాగలు ఇంకేం చేస్తాయో, బుడ్డ పార్టీల కోళ్ళాగలు ఇంకేం చేస్తాయో,
బుక్క ముచ్చికే బులావు షేరు గంటికే సెలవు అనే కొన్ని కోళ్ళాగాలు మరి ఇంకా ఎన్ని వేస్తాయో అడ్డగాలు ఎన్ని ఇంకా అలా నామినేషన్లు వేస్తాయో మొత్తానికి నాకు తెలిసి ఒక 50-60 మంది వేస్తట్టుర్రు ఈసారి. అప్పుడే సంకలు గుద్దుకుంటా వచ్చే పాయే ఇంకెప్పుడయ్యో బాయికాడ పెన్నం పోలేకపోతే అమ్మటాళ్ళు అవుతుంటే ఆయన పొలం దుద్దుంటే చెమటగారే నాకు పానమంతా నిస్సత్వం అవుతుంది దున్ని ఇంకా రాపాయే మా ఇల్లుగాలది బో తీసుకోరని మొగోడు కట్టయ్యకి పెళ్ళాన్ని చూసినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దిక్కు ఇప్పుడు ఈ కోళ్ళాగలు గిట్ట చూస్తుర్రు. ఈసీ వాళ్ళు ఇంకెప్పుడే ఎలక్షన్లో జర దెబ్బ పెడితే బాగుండు కదా, ఇక మా పని మీద మేమే ఉన్నాం, ఎట్ట చేయాలో ఏంది ఏం కథ అనేది మా ఉపాయం మీద మేమే ఉన్నాం, జర తొందరగా సయ్యాయి జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు జర దబ్బున వస్తట్టు చూడు. అంతేకాదు మరి బీహార్లో రేపో మాపో కాబోతున్నాయి కదా, బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కానీ అన్నట్టుగా ఈ రకంగా దండం పెడితే ఇక మరి పేనుకొని తమాషా కూర్చున్నాయి కోళ్ళాగలు. ఆ ఇల్లుగాళ్ళు అయ్యో ఎట్లా ఇదైపా ఏం చేయదు ఏంది ఏం కదా అని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. సత్యం వాళ్ళు ఏడుస్తున్నారు. వెనక మాకు నేను జూబ్లీహిల్స్కు మునగాని కావాలంటే ఏం చేయాలని వీళ్ళు ఏడుస్తున్నారు. ఈ రాశాంగం జరుగుతుంది చూద్దాం రేపు ఇక మీ నర్సయ్య తాత ఊకుంటాడు. రేపో మాపో జూబ్లీహిల్స్లో కూడా అడుగు పెడతాడు. అక్కడ మరి పచార పలుకువాడి ఎవరికి ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది కూడా అరుచుకునే ఉపాయం చేస్తాడు. ఇక మరి చూద్దాం ఏం జరగబోతుంది రేపు అనేది. మృత్యు పిడుగులు ఇక్కడ మనం చెప్పలే కదిగో మృత్యు పిడుగులు ఏ క్షణాన ఏమవుతుందో ఏ రోజున ఏ గండం ఎదురవుతుందో ఊహించలేము కలగనలేము. ఇగో ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 6 మృతి, గాదిగూడ మండలంలో 4, బేలలో 2 వ్యవసాయ పనులు చేస్తుండగా ఘటన, మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం. ఎప్పుడు ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు. ఇక అదంతే, ప్రాణానికి లేత ముదురు ఉండదు. ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో మనం కలగనలేము ఊహించలేము. ఇక పాపం ఇక మరి పొద్దున్న లేస్తే బావి కాడికి బంధం కాడికి ఆడికి ఈడికి అడవిలా మట్టిని నమ్ముకునే బిడ్డలు కాబట్టి పాపము ఈ పిడుగులు పాడైపోను, పిడుగులు పడి అన్యాలంగా చూడు ఉచ్చతార్థంగా పాపం 11 మంది పొలంలో విత్తనాలు పెడుతుంటే వ్యవసాయ పనులకు విత్తనాలు పెడుతుంటే పొద్దుగాల మంచినే ఉందాట, మధ్యాహ్నం వరకలా కలుపుకుందాట. ఇక మబ్బులు వచ్చి నీ దండం పెడితే ఇక చూడు 7 కాడ ఎంతమంది ఇదయ్యారో ఇక చూడు రామ. అందుకనే వ్యవసాయం చేసుకునే రైతన్నలారా ఈ ఆనకాలం ఏడంగా ఉరుము వస్తుందో ఏడంగా మెరుపు వస్తుందో ఎక్కడ వశపడని రోజు, ఎక్కడ వశపడకుండా ఉన్నది కాబట్టి జర్ర కనిపెట్టుకొని తిరుగుర్రి, కనిపెట్టుకొని ఉండుర్రి. జర్ర మితిమీరిన ఈ మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు మాత్రం జర బయటికి వెళ్ళకూరి, బాయికాడ ఉంటే రూములలో ఉండుర్రి, ఇంటికాడ ఉంటే ఇండ్లలో ఉండుర్రి, జర తిరగకూర్రి, జర కాపాడుకొని ఉండుర్రి అని నేను మీకోసం గుర్తు చేస్తుంది రైతన్నల కోసం. కోయిలాగా వచ్చింది బీర్లైలియా కోయిలాకి ఇప్పుడు జర ఇక శరానికి వచ్చింది ఇప్పుడు. ఇక ఎందుకంటే ఇప్పుడు గొల్ల కుర్మలు వేరొక గొల్ల కుర్మలకు ఏది లేదు ఎక్కడ లేదు. గతంలో ఏ సర్కారు అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్న గొల్ల కుర్మలకు ఒకరికి కేబినెట్ ఇచ్చేది, కేబినెట్లో ఒకరికి అవకాశం కల్పించేది మంత్రిగా. ఈసారి ఏది లేదు ఎక్కడ లేదు ఎవరు అనేది కోళ్ళకు జర సెగ తగిలింది. గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు, ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలి. ఇక కోళ్ళగా మంచిగా బిరగనే పేర్కొన్నట్టుంది. ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సంచలన వ్యాఖ్యలు. గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో పార్టీ పదవులలో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గొల్ల కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని, కానీ గొల్ల కుర్మలు ఒకటే అని అన్నారు. గొల్ల కుర్మల తరపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు.
నిన్న కోళ్ళాగలు చాలా వచ్చినాయి, గొల్లకుర్మ కోళ్ళాగలు నిన్న గాంధీ భవన్కు. ఓ తాత ఏమా జర్ర మా కాడికి రా, జర్ర మాతో మాట్లాడి ఇక మీకు పెద్ద పెద్ద కోళ్ళాగలని ఇక మరి ఎక్కడి వాకైనా కోళ్ళాగలు ఈడంగా ఆడంగా జర్ర ఆవు పిల్లగాలు పెద్ద కోళ్ళాగలకు సెగ తగిలినాక జర్ర మీరు సై కొడుతురు కానీ అని చిన్నగా చెప్పు వచ్చినా అన్నట్టే ఇక నిన్న బీర్లైతే కూడా మరి వచ్చినట్టుండు. ఇక మరి గొల్ల కుర్మలలో నేనే ఏకైక ఎమ్మెల్యేని కాబట్టి ఇక అడగక తప్పదు. నాకు కిందికి వెళ్ళి కూడా ఇక మరి ఈడంగా నాకు బలపోట్లు వస్తున్నాయి కాబట్టి ఇక తప్పదు. సారో రేవంతమయ్యా ఎట్ట చేస్తావో ఏమో నీ దయ. ఇక మరి గతంలో కూడా క్యాబినెట్లో మా గొల్లకుర్మ బిడ్డలకు ఇక మరి ఒకరికి అవకాశం ఇచ్చేది, ఈసారి ఎట్ట చేస్తావో ఏం కథో. ఇక మరి గొల్లకుర్మ బిడ్డలలో ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి పక్కా ఈసారి నాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇంకా 3 ఉన్నాయి కదా, ఆ 3 ఒకటి నాకు ఇవ్వాలి అనేది ఇప్పుడు బీర్లైలే ఇప్పుడు గోసి బిర్ర పెడుతుడు. చూడాలి మరి దీని మీద. ఇక మరి ఇక్కడ పిసిసి వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ఇటు సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ముఖ్యమంత్రి రేవంతమయ్య ఏం ఆలోచన చేస్తాడు. మరి 22 లక్షల గొల్లలు 6 లక్షల కుర్మలు ఉన్న తెలంగాణలో మరి ఇదేనా మా మీద ఓడసూపు? మమ్మల్ని పచ్చి పులుసు కంటే పలసగా చూస్తుర్రు. మరి మా గొల్లకుర్మ బిడ్డలు నజర కొడతలేరా? మా గొల్లకుర్మ బిడ్డలని ఎందుకని ఈ రకంగా మరి కింది మొకాన పాతాల వేసి తొక్కుతున్నారు? ఏదో జరుగుతున్నది. మా గొల్లకుర్మ బిడ్డలు ఇక మరి రేపు ఏకం కాబోతున్నారు అనేది కూడా కొన్ని కోయిలాగలు మరి ఇక సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక ఇంట్లో బీర్లై లేక మాత్రం సెగ తలిగింది. ఇక లేదు ఏది ఏమైనా సరే కానీ మాకు క్యాబినెట్లో తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఒకరికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఈసారి మా గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి అనేది మాత్రము రేవంతమయ్యకు మరి ఇక ఇట్లా ఎక్కువ పెట్టిండు బాణము. ఇక మరి చూడాలి కోయిలాగా మరి కళలు నిజమైతేయా? రేవంతమయ్య గుండె కరుగుతుందా కరగదా? ఒకవేళ కరగకపోతే గొల్ల కుర్మ బిడ్డల మరి ఆ ఉద్యమం పోరాటము రేపు ఏ రకంగా ఉండబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మొత్తానికి బీర్లైలయ్య మంత్రివర్గంలో ఛాన్స్ కావాలని బిర్రు పట్టు మీద గోషి మాత్రము ఎగజెక్తుండు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ప్రణీత్ రావుకు నోటీసులు, నేడు సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశం. రేపు మరోసారి ప్రభాకర్ విచారణ, హార్డ్ డిస్కుల ధ్వంసంపై రానున్న క్లారిటీ. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు భారత్కు తిరిగి వచ్చి విచారణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో విచారణను స్పీడప్ చేసిన అధికారులు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని వరుసగా విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రణీత్ రావును విచారించేందుకు సిట్ సిద్ధమైంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి మూసీలో పారేసినట్టు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ జరపనున్నట్టు తెలుస్తుంది. కాగా హార్డ్ డిస్కుల ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది. ఇక ఓ దిక్కు ఇక రేవంతమయ్య ప్రమాణ స్వీకారం చేస్తాడు ముఖ్యమంత్రిగా అనేది అక్కడక్కడ పుకార్లు వేస్తుంటే ఉన్న భాగవతం అంతా బయటపడతట్టుంది. మన గుట్టు మొత్తం రట్టయితట్టుంది, మన చిట్టా మొత్తం ఇప్పుతట్టురు. ఏం ఎట్ట చేయాలని ఫోన్ల మీద ఫోన్లు గుద్దుకొని ఉరుకురా పలానా కాడ పలానా ఉన్నాయి, వాటిని మొత్తం పగలగొట్టురా, వాటిని మొత్తం నేలమట్టం చేయర్రా అని ఇక ఓలుకోలు ఫోన్లలో బదులుకొని చేసిన వ్యవహారం కూడా. ఎందుకంటే మరి పచ్చి నిజాలు బయటికి రాబోతాయి, తెలంగాణ సమాజానికి తెలియబోతుంది అనేది ఇక ఆ ఉపాయం చేసి గట్ట చేసిరట. ఇక ఆ కేసు ఇక ఇంతింత ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరితో మాట్లాడారు, ఏం జరిగింది, ఏం కథ అనేది ఆరాధిస్తారు సిట్టు వాళ్ళు. ఇక రేపు ఏం తెలుస్తుంది, ఏమవుతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం ముందు. ఇదే ఘోరం, అనూహ్యంగా కూలిన విమానం 242 మంది మృతి. పాపం ఇక చూడండి,
ఏడు కాడికి మంటలు లేచి మొత్తం విమానమే మొత్తం 16 పచ్చలు అయింది. రామా ఇంకో ఈయన బతికిండట, ఒకే ఒక్కడు ఈయన బతికింది విమాన ప్రమాదంలో బతికినోడు ఈయనే. విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు బయటపడ్డ బ్రిటిష్ జాతీయుడైన విశ్వాస్ కుమార్ రమేష్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు. పాపం బాధ అనిపిస్తుంది. నమస్తే తెలంగాణ. ఇంట్లో రాసుకొచ్చిర్రు చూద్దాం. ఇంట్లో విమాన ప్రమాదం అయితే ఒకటి రాసుకొచ్చిర్రు. ఇది మనం చెప్పుకుందే. గల్లీలో దందాలు, ఢిల్లీలో దండాలు, రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ కథమే వేముల. ఈ కోల్యాగా నిన్న బీఆర్ఎస్ భవన్కి వచ్చినట్టుంది. 6 రోజులు వర్షాలు, చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. హైదరాబాద్ కొంపల్లిలో దొంగతనం జరిగిన లక్ష్మీ కిరాణా స్టోర్, తుపాకీ గురిపెట్టి దోపిడీ. కొంపల్లిలో కిరాణా షాపులో 5 లక్షలతో పరారీ. గతంలో 10 లక్షల విలువైన వస్తువులు, వ్యాన్ చోరీ. వరుస నేరాలతో స్థానికుల ఆందోళన. ఓ అమ్మా, కష్టకాలమే ఉందిగా. తుపాకీ గన్నులు చూపించి ఉన్నకాడికి ఎత్తుకపోతుర్రట పగటి దొంగలు. పంగనామాలెట్టి పంతుల్లమ్మని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుగా తింటుండ్రు. ఇసవంటోళ్ళు ఏం చేస్తారయ్యే, ముందుగాల పంగనామాలెట్టి పంతుల్లమని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుగా తింటారు. మెడలో రుద్రాక్షలు జడలు వెంచిరి మరి మోసాలు కుట్రలు చేస్తా ఉన్నారు. ఇక మేము బాబాలం అంటారు, మేము గురువులం అంటారు, మేము పూజారులం అంటారు. ముందుగాల వచ్చి ఆ గల్లీ మొత్తం తిరుగుతారు. ఐష్మాష్ అనుకుంటా ఆ గల్లీ మొత్తం తిరిగితే ఆ గల్లీలో ఏం షాపులు ఉన్నాయి, ఎవరెవరికి గిరాకు ఉంది, ఎవరెవరి షాపుల పశలు కనపడుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ ఈ గల్లీలో ఆయం పోయే మొత్తం తెలుసుకుంటాడు ఆ దొంగ. మీదంగా చూస్తే వాడు అరే ఈడోడు పంతులు ఉన్నట్టుండు, గురువు ఉన్నట్టుండు. ఇక నా సొంత ఎవడైనా శరం తప్పినోడు చెయ్యి బట్టి కూడా చూపించుకుంటాడు. నాకు చూడయ్యా అంటే ఆడు ఇంట్లోకి వచ్చి ఇల్లు భాగవతం నీ భాగవతం ఇక నీకు లేదో అనుమానం పెట్టి ఇంట్లో ఏం భాగవతం ఉంది, ఎట్టట సంగతి, పరువు గాల్లోడైనా, పచారగాళ్ళోడైనా, ప్రతిష్టగాళ్ళోడైనా, పైకం ఉన్నోడైనా, పైసే ఉన్నోడైనా అని కూడా ఆడు కూడా అట్లా కూడా ఆరాధించుకుంటాడు. ఈ గల్లీలో ఇట్లా తీసుకొని ఇక తర్వాత ఏం చేస్తారు అయ్యా, ఇక ఇప్పుడు ఒకడు ఏడంగనో ఒక ఆడంగనో ఇక అదుని మీద వచ్చి ఇక అప్పుడు తుపాకీ పెడతారా, ఇంకేం పెడతారు నమ్మించి ఈ రకంగా మోసం చేస్తారు. ఇట్లాంటి బడవ బయటబాజుగాలు కూడా దొంగలు మరి ప్రజల సొమ్ముకు యాడంగా పడితే ఆడంగా, ఎప్పుడు పడితే అప్పుడు దొంగతనం రాత్రి అని లేదు, పగలు అని లేదు, గిట్ట తయారయ్యి ఈ రకంగా జనాల సొమ్మును లూటి చేస్తున్నారు, లక్షల సొమ్ము. అట్లాంటి దొంగలు ఆ రకంగా వచ్చి ఈ రకంగా ఇట్లా కూడా చేసిపోతున్నారు. మొత్తానికి తుపాకీ గురిపెట్టి 10 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకపోయారట ఈ దొంగ బయటబాజు కాదు. ఇంకేమున్నాయి ఏమైనా వార్త ఇలా ఏముంటుంది, నాకు తెలియని బాగోతే ఏముంది, ఇక ఇలా ఏముండాలో గయ్యే ఉంటాయి. అంతా పాత చింతకాయ ముచ్చట్లే ఉంటాయి ఇలా. ఇక రా మరణ విహంగం, ఇది కూడా గాలి మోటార్ కథే. వీళ్ళెవరు భారీగా ఐఏఎస్ల బదిలీలు. శశాంక్ గోయల్, నవీన్ మిత్తల్, ప్రియాంక హాలా. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యుత్ శాఖకు నవీన్ మిత్తల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలా. వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టెం లక్ష్మికి పోస్టింగ్. సీఎం సిపిఆర్ఓగా రిటైర్డ్ అధికారి గుర్రం మల్సూర్ నియామకం. మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు. సరే, అమ్మ నీ దండం పెంచిన నాయన.
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు. రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు. ఈని సస్పెండ్ చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్. విధుల నుంచి అవుట్ సోర్సింగ్ ఏఈ తొలగింపు. ఏమన్నా లజ్జసిగ్గు ఉందా వీళ్ళకు? సీసీ రోడ్డు నిర్మించకున్న కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించిన చార్మినార్ జోన్ పరిధిలోని సంతోష్ నగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న ఏకాంబరంపై సస్పెన్షన్ వేటు పడింది. వీరికి ఇంత సోయి లేకుండా వీడు పని జరగకుండా ఎట్లా వీడు బిల్లు పాస్ చేస్తాడు? అరే ఇంక తలకాయల పెండ ఉందా లేకపోతే ఏముంది? ఇప్పుడు ఆడ పని జరుగుతుందా జరుగుతలేదా చుట్టుపక్కల చూడరా? ఈయన పైన ఉన్న అధికారులు ఎంక్వైరీ చేసుకోరా? అక్కడ ఉన్న స్థానిక రిపోర్టర్లు ఏం జరిగింది ఏంది ఏం కథ అని ఆరా తీసుకోరా? ఈయనకి ఎట్లా అంటే ఎందుకు మరి పని కాకపోయినా ఈ పైకి అందించిండు బిల్లులు పాస్ చేయించిండు అంటే ఈ కోళ్ళకు ఈ కుచ్చనాలు కట్నాలు ముట్టినాయి. నీకింత నాకింత, నేను బిల్లు పాస్ చేపిస్తే నువ్వు నాకేమిస్తావు? అగో అసొంటి దండగా ఉన్నట్టు వీడు. అందుకనే ఆడ పని కాముందుకే వీడు పని కానిచ్చిండు. ఆడ పని కాముందుకే పైకాన్ని అందించిండు, బిల్లు పాస్ చేయించిండు. లజ్జ సిగ్గిలేదేమన్నా? ఐఎస్ సదర్న్ డివిజన్లో రోడ్డు నిర్మించకుండా బిల్లులు చెల్లించారన్న ఫిర్యాదుపై విజిలెన్స్ విచారణ జరిపించిన కమిషనర్ ఆర్వి కర్ణన్ గురువారం ఈఈపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎస్ఎంఆర్ అన్సారీని విధుల నుంచి తొలగించాలని పాలనా విభాగం అదనపు కమిషనర్ను ఐఎస్ సదన్లోని సింగరేణి కాలనీ వాంబే ఇళ్ల వద్ద సీసీ రోడ్డు నిర్మించకుండా 9 లక్షలు. ఐఎస్ సదన్లోని సింగరేణి కాలనీ వాంబే ఇళ్ల వద్ద సీసీ రోడ్డు నిర్మించకుండా 9 లక్షలు చెల్లించారని డివిజన్ కార్పొరేటర్ శ్వేత గత నెల 21న కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సీసీ రోడ్డు నిర్మించకున్న పనులు చేసినట్టు బోగస్ బిల్లులు పెట్టినా ఆమోదించారని తేలింది. కమిషనర్కు కార్పొరేటర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిన కాంట్రాక్టు ఏజెన్సీ స్థానిక ఇంజనీరింగ్ అధికారులు అదే రోజు రాత్రి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈఈ ఏకాంబరంను సస్పెండ్ చేసిన కమిషనర్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్ళవద్దని ఆదేశాలు స్పష్టం చేశారు. రోడ్డు నిర్మించకుండానే బిల్లులు సమర్పించిన కాంట్రాక్టు సంస్థను ఇప్పటికే బ్లాక్ లిస్ట్లో పెట్టవలసిందే. ఇక వారికి రేపు పుట్టగతులు లేకుండా చేయాలి. గిసవంటి దగులుబాజీ వేషాలు వేస్తే మరి ఇక గట్టినే చేయాలి. ఏం మనసులు అట్లా కదా. కేటీఆర్ అవినీతి బయట పెడతాం. సీఎం రేవంత్కు బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు. బల్మూరి. కేటీఆర్ది అవినీతి డబ్బు బలుపు నాయిని. అలా మాట్లాడితే నాలుక కోస్తా. రమేష్ రెడ్డి. చెంపదెబ్బలు ఖాయం చెనగాని. కేటీఆర్ అవినీతి అక్రమాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. త్వరలో అంబులెన్స్ల స్కామ్ వెలుగులోకి రాబోతుందని చెప్పారు. గురువారం సిఎల్పి కార్యాలయంలో బల్మూరి మీడియాతో మాట్లాడారు. సీఎం కుర్చీని గౌరవించాలంటూ గతంలో సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడిన కేటీఆర్ నేడు ఆ సంస్కారాన్ని వదిలివేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్కు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని హెచ్చరించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్తో పాటు ఎక్స్లో అడ్డగోలు పోస్టు పెట్టిన కౌశిక్ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బు బలుపుతో కేటీఆర్ మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ను తిట్టాలంటే సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఏ శాఖను వదిలిపెట్టకుండా కల్వకుంట్ల కుటుంబం అడ్డదిడ్డంగా దోచుకుందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమని ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిగ్గు లేకుండా గతంలో ఇక మరి ఈ కోజాగా ప్రవీణ్ కుమారు ఇక మరి ఆయన అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఏది అప్పుడు బీఎస్పీ ఉండే కదా ఎలకేలి కోజాగా ఇళ్ళ దొరికింది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు కేసీరావును పొట్టు అరుచుకోండు, మళ్ళీ ఇప్పుడు దేవుడు అని కాలు మొక్కుతుండు. సిగ్గు లేకుండా కేసీఆర్ వెంట తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ఏనాటికైనా కల్వకుంట్ల కుటుంబం ఊచలు లెక్క పెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్పై అవాకులు చవాకులు పేరితే నాలుకలు కోస్తామని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హెచ్చరించారు. రౌడీల కన్నా హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్లో రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో కలిసి రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పద్ధతి మార్చుకోని పక్షంలో ప్రజలే తిరగబడతారన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ దింపుడు గల్లం ఆశలు పెట్టుకుందని, ఆ ఎన్నికల్లోనూ ప్రజలు గులాబీ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరించారు. ఇంకా ఈ రకంగా ఎవరి బట్టకు వాళ్ళు మొత్తానికి కేటీఆర్ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డిని యాడికి పడితే ఆడికి మాట్లాడుతుండు. చిల్లర సీఎం అని అదని ఇదని ఇక అడగోలు ఇక కూతురు కూస్తుండు కాబట్టి ఇక కోయిలాగాలు అన్నీ ఇప్పుడు శరానికి వచ్చినాయి. ఇటు రమేష్ రెడ్డి, అటు నాయిని, ఇటు బల్మూరి, ఇటు చనగాని ఈ రకంగా ఇక మరి ముఖ్యమంత్రి సీటు కన్నా నువ్వు గౌరవం ఇవ్వాలి. నీ నోటికి వచ్చిన మాట మాట్లాడితే మాత్రం బాగుండదు. ఎక్కడిది నీకు ఈ బలుపు, ఈ అహంకారం, డబ్బు బలుపా, ఎందుకు ఈ పొగరు అన్నట్టుగా మరి కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. చూడాలి రేపు మరి ఇలా పంచాది ఎట్లట మలుతుంది, ఎటు ఒరుగుతుంది, ఏమవుతుంది అనేది ముందు చూద్దాం. ఇది ఎక్కడిది కోయిలాగా వచ్చిందిగా. మా నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించండి. జాదుల సీను పిసిసి పేపర్ని కలిసినట్టుండు. నామినేటెడ్ పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వండి. మహేష్ గౌడ్ను కోరిన వివిధ కుల సంఘాలు తమ వర్గం నేతలకు క్యాబినెట్లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్ పార్టీ కీలక పదవుల్లో అవకాశం కల్పించాలంటూ వివిధ సంఘాల నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీ భవన్లో మహేష్ గౌడ్తో ప్రభుత్వ విప్ బీర్లా ఎలియా నేతృత్వంలో కురుమ గొల్ల కులాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రభుత్వంలో తమ వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదంటూ గొల్ల కుర్మ ప్రతినిధులు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల కుర్మలు లేకుండా క్యాబినెట్ ఏర్పడలేదని గుర్తు చేశారు. ఎలాగైనా చెప్పుకున్నాం ఈ వార్త. ఇక మరి బీర్లైలే మొత్తానికి గొల్ల కుర్మలకు అన్యాయం జరుగుతుంది అనేది సెగదరిగి గాంధీ భవన్లో అడుగుపెట్టి మరి ఇటు పిసిసి పేపర్ను అటు రేవంత్ రెడ్డిని కలుస్తున్నాడు. మరి ఇక 22 లక్షల మంది గొల్లలు, 6 లక్షల మంది కుర్మలు ఉన్నారు. మరి ఈ రకంగా మరి ఇలా ఎక్కడ కూడా ఈ పిసిసి కార్యవర్గంలో కూడా మాకు న్యాయం జరగలేదు, ఇటు మంత్రివర్గ విస్తరణలో మాకు న్యాయం జరగలేదు అనేది ఇక మరి ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలియా ఇక ఆ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇలా ఇప్పుడు ఈ బీసీ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా మా బీసీ కుల సంఘాలకు మీరు ఖచ్చితంగా పదవులు ఇవ్వాలి, అన్యాయానికి గురవుతురు అనేటట్టుగా ఇక ఈయన బీసీ సంఘం మరి ఇక పెబ్బ జాదుల శ్రీనివాస్ గౌడ్ కూడా పిసిసి పెబ్బని కలిసి ఈ రకంగా ఇక పూలమాల చేతులు పెట్టి బతిలాడుతుండు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇంకేముంది జ్యోతి పేపర్ ఇది. సాక్షిలో ఏం రాసుకొచ్చినా ఒక్కసారి చూద్దాం. ఇక ఇది కూడా
మహా విషాదం. అదే విమానం పాపం ఏంది ఇలా ఎక్కువ రాసిర్రు. మెడికల్ కాలేజ్ పాపం ఇది మెడికల్ కాలేజ్ విమానాన్ని దింపడానికి ఎక్కడ చెట్లు ఇండ్లు మిద్దెలు మేడలే కనపడుతున్నాయి. ఏదన్నా భూమి మీద దించుదామన్నా కానీ పాపం అట్లాంటి పరిస్థితి రాకముందుకే విమానం కుప్పకూలిపోయింది, మంటలు లేచింది. ఈ మెడికల్ కాలేజీ మీద ఆ విమానం పడేసరికి పాపం అందులో ఉన్నోళ్ళు కూడా బువ్వ తిందామని జర్రంతా కుదుట పడుతున్నాగానే కథం ఏడగన వచ్చి అని మొత్తం అడళ్ళు అని బాంబు వెలిసినట్టుగా టాప్న సప్పుడు వచ్చి ఈ విమానం 16 పచ్చలు అయిపోయిందిలా. ఇగో 225 మంది దుర్మరణం. వీళ్ళు సాక్ష్యాలు రాసిరు, సాక్ష్య కలిపిరా 265 మంది అట. అహ్మదాబాద్లో ఘోరం, విమానంలో 42 మందిలో బతికింది ఒకరే. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం రూపానీ సహా 180 మంది భారతీయులే. 53 మంది బ్రిటన్ వాసులు, 7గురిది మాత్రం పోర్చుగల్, ఒకరిది కెనడా. పాపం విమానంలో రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం. వీళ్ళు పాపం బుడబుడబువ చిన్న పిల్లలు పాపం, వాళ్ళని చూస్తుంటే పానం గోరికిస్తుంది. చూడండి బుడ్డ పోరగాళ్ళు కూడా ఉన్నారు ఆ విమానంలో. అయ్యో ఎంత పని అయిపోయాగారా. ఇక ఈయన పాపం పెద్ద మనిషి, దిగ్విజయాల నుంచి దిగంతాలకు ముఖ్యమంత్రి అయినోడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ పాపం. భార్య పిల్లలతో ప్రతీక్ జోషి హృదయం ముక్కలైంది. పక్షి ఢీ కొట్టిందా? ఒకటి ప్రశ్న తెర మీదకి వచ్చింది. బోయింగ్ 787 ప్రమాదానికి అదే కారణమా? పక్షులు ఢీకొట్టి అనేక ప్రమాదాలు టేకాఫ్ ల్యాండింగ్లోనే ఎక్కువ. గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనలో ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హెలికాప్టర్ రాబందు ఢీకొనడంతో పల్టీలు కొట్టి మంటలు చెలరేగి పైలట్తో సహా 7గురు చనిపోయారు. రన్వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మన దేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తర్వాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. ఢిల్లీ రన్వేపై 700 సార్లు పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018-2023 మధ్య ఆ రన్వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబర్ 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణులు ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తుంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రాన విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు, ఇంజన్ లేదా విండ్ షీల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇది కథ. పక్షులు కూడా కారణమేనట
ఈ విమాన ప్రమాదాలకు. ఈనాడు ఇళ్ళ కూడా నాకు తెలిసి అదే ఉంటుంది పెద్ద వార్త. విహంగ విస్ఫోటం. అయ్యో ఈ బిల్డింగ్లకు ఎట్టా జ్వరపడదో చూడు పాపం అది. అయ్యో బాబా. గీదో చూడు. రీల్స్ చేద్దాం, రిపీటెడ్గా చెబుదాం, ఉత్తమ బోధనా విధానాలపై విస్తృత ప్రచారం. సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు. SCERT యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్. ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల విశిష్టతపై సొంత ఖర్చుతో ప్రకటనలు ఇస్తాయి, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేస్తుంటాయి. మరి ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పేది ఎవరు? బడిబాట సమయంలో మాత్రం కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ఆ పాఠశాల ఉన్న గ్రామంలో పక్క ఊరిలో ఉపాధ్యాయులు ప్రచారం చేస్తారు. అయితే ఇది సరిపోదని, మనము మారాలని అనుకుంది పాఠశాల విద్యాశాఖ. సర్కారు పాఠశాలలోనూ విభిన్నంగా ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తున్న నిపుణులైన ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. వారు పాటిస్తున్న విధానాల గురించి అందరికీ తెలియాలి. ఆయా విధానాలను ఇతర పాఠశాలల్లో అమలు చేయడానికి స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో రీల్స్పై దృష్టి సారించింది. ఒక్కో ఆంగ్ల అక్షరానికి ఒక గడిగా చేసి ఆడుతూ నేర్చుకుంటున్న చిన్నారులు. ఇక ఇట్లా రీల్స్ తోటి కూడా ఇక ఇప్పుడు మొత్తం అంతా రీల్స్ యుగమే అయిపోయిందిగా. ఈ రీల్స్తో కూడా సాగు బతుకుల్లో కూడా పనులు నడుస్తున్నాయి. సస్తోటి వస్తూనే ఉంటుంది ఈ రీల్స్తో. నానా ఏషాలు చేయకూడని కాడ చేస్తుర్రు. ఇక ఇప్పుడు సర్కారు కూడా, విద్యాశాఖ కూడా రీల్స్తోని బుడపోరగాళ్ళకు నేర్పుతందుకు ఇంకా అలకగుంటుంది. దాన్ని యూట్యూబ్లోకి ఎక్కిస్తే ఎప్పటికి ఉంటుంది, ఇది చూసి ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు అనేది కూడా విద్యాశాఖ కూడా ఇప్పుడు రీల్స్ మీద పెట్టిందట కన్ను. అక్షరాల పూదోటలో ఆడుకుందాం రండి. తోరణాలు, బ్యాండు మేళాలతో విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం. పుష్పగుచ్చాలు, చాక్లెట్లు అందజేసిన ఉపాధ్యాయులు. 54 లక్షల పుస్తకాలు, 8.33 లక్షల ఏకరూప దుస్తుల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా పాఠశాలల పునఃప్రారంభం. ఇక నిన్నమొన్నటిదాకా పోరగాళ్ళు ఇక అమ్మమ్మ ఇంటికని కొందరు, టూర్లకని కొందరు, అత్తమ్మ ఇంటికని కొందరు, హైదరాబాద్కని కొందరు, హైదరాబాద్ నుంచి పల్లెటూరుకని కొందరు, ఇక ఇటు అటు ఇటు ఇక బుడ పోరగాళ్ళు ఇక ఇన్ని రోజుల దాకా ఎండాకాలం సెలవులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ పోరగాళ్ళకు ఇప్పుడు బళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి, ఇక బళ్ళకు పోయే దినం వచ్చింది కాబట్టి ఇక చదువు పంతులు వీళ్ళకు బ్యాండు మేళాలు, మామిడి తోరణాలు, పుష్పగుచ్చాలు, చాక్లెట్లు ఇచ్చి రారండి 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 కల్లా కపటము ఎరుగని పసిపిల్లలండి. రారండి 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 కల్లా కపటం ఎరుగని పసిపిల్లలండి. ఇక రారి మీకేం కావాలి, మీకు పుస్తకాలు కావాలన్నా, మీకు బట్టలు కావాలన్నా, మీకు ఏ సౌకర్యం కావాలన్నా మేము అందిస్తాం, మేము ఉన్నాం. రారి మీరు మా బయటకు రారి. ఒక దావతి కనుక ఎమ్మెల్యేనో, మినిస్టరో, ఎంపీనో వస్తే ఏ రకంగా ఆ ఊరోళ్ళు మరి ఇక పుష్పగుచ్చాలు అందించుకుంటా, శాల్వలు పట్టుకొని ఎదుర్కొంటారో, ఇగో ఆ రకంగా ఇప్పుడు బుడపోరగాళ్ళను చదువు పంతులు రారి బడికి రారి అని, సర్కారు బడికి రారి అని ఇగో ఈ రకంగా ఎదుర్కొంటారులా చూస్తుర్రా. ఇగో ఇది కథ. ఇక బళ్ళు స్టార్ట్ అయినాయి. ఇక అందులో పుస్తకాల పంపిణీ, బట్టల పంపిణీ, ఇక అంత కథ మొత్తం. ఇక మళ్ళీ యాళ్ళగా అనగానే పగటి బువ్వ, కమ్మటి వంటలతోటి పగటి బువ్వ,
ఇక ఈ రకంగా పెడుతుర్రాట. ఇక మరి అయ్యామలకు మాత్రం పశలు ఎక్కువ ఉంటే ప్రైవేట్ బడికి తోలురి. నా పొలగాడు ఏడ ఉన్నా చదువుతాడు, వాని బుద్ధి మంచిదైతే ఏడ ఉన్నా గదే చదువు కదా. ఇంకా సర్కారు బడులల్లా ఇంకా వీళ్ళు చదువు బగ్గ చదివిన వాళ్ళు కదా, చదివి కొలువు సంపాదించిన వాళ్ళు కదా. అందులోనన్నా ఇండ్ల బియ్యంలో నూకలల్లా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా అని ఆలోచన చేసుకుంటూ మాత్రం సర్కారు బడికి తోలురి. లేదు మా కాడ కుచ్చనాలు బొచ్చడు ఉన్నాయి, మా కాడ గులగుల పెడుతున్నాయి, ఎట్లా ఏంది ఏం కదా అనుకున్న వాళ్ళు మాత్రం ఇక మీ ఇష్టం. మేమైతే నేను పక్షాన నేను తరపున ఏం చెప్తున్నామంటే సర్కారు బళ్ళల్లో చదువురి. సర్కారు బళ్ళల్లో చదివిన వాళ్ళకు మంచి మంచి కొలువులు వచ్చినాయి. సర్కారు బళ్ళల్లో చదివిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద కొలువులలో కూడా ఉన్నారు. బయట దేశాలలో కూడా వాళ్ళు కొలువులు చేస్తారు. ఇది కథ. మొత్తానికి ఇక మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము.